వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంతో పాటు అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రారంభించారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి పోలీసులు అందించే సేవలను విద్యార్థులకు వివరించారు పోలీసులు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీసుల పాత్రను వివరించడమే కాకుండా షీ టీమ్స్, సైబర్ క్రైమ్, ఆయుధ చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, బాలానగర్ సిఐ నరసింహారాజు, డిఐ సక్రం, ఎస్ఐలు హాజీమియా, సరితారెడ్డి, వినోద్ కుమార్, ఏఎస్ఐ హనుమయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది, వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ డీజీపీ గారు మరియు గౌరవ సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 ఆ సందర్భంగా ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు స్కూల్ పిల్లల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలకి పోలీసింగ్లో ఉన్నటువంటి అనేక విభాగాలు, వెపన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ వింగ్ కావచ్చు, తర్వాత షీ టీమ్స్ కావచ్చు, సైబర్ క్రైమ్స్ వింగ్ కావచ్చు, ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అన్ని రకాల వింగ్స్, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వింగ్స్ గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ఈ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారు నిర్వహించే పాత్ర, అదేవిధంగా పోలీసు వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహించి ఈ సమాజంలో నేరాలని అదుపు చేస్తున్నారు, శాంతియుత పరిస్థితుల్ని కాపాడుతున్నారు అనేది పిల్లలకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీంట్లో నాతో పాటు ఏసీపీ బాలానగర్ అండ్ SHO బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ బాలానగర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ పాల్గొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరినీ అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.